ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళన్న మాటలు మీరేం పట్టించుకోవద్దు. మాటలన్నా కూడా కనీసం ఆ సారి తీసుకొనుంటే మనసు తృప్తిగా ఉండేది బాబు. సారీ నేను తీసుకెళ్తాను. అవునక్క, తులసి కోసం మీరు తీసుకెళ్లిన సారిని ఇప్పుడు నేను తీసుకెళ్తాను. మీరు కొంచెం రెడీ చేస్తారా? సరే అండి, నేను ఇప్పుడే సర్దేస్తాను. వాణి, ఆగమ్మా. చూడు బాబు, ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళినా అక్కడ వాళ్ళు అది లోపలికి తీసుకెళ్ళనిస్తారనే నమ్మకం లేదు. మావయ్య, ఇంట్లో సారే తులసికి అందజేసే బాధ్యత నాది. మా పెళ్లి సాంప్రదాయంగా ఎలాగూ జరగలేదు. కనీసం పుట్టింటి నుంచి వచ్చే ఈ సారైనా సాంప్రదాయంగా జరగనివ్వండి మావయ్య గారు. వాళ్ళన్న మాటలు గుర్తొస్తే మొత్తం నోట్లోకి దిగట్లేదు బాబు. ఆ ఇంట్లో తులసి పరిస్థితి తలుచుకుంటే భయంగా ఉంది మాకు. ఇన్నాళ్ళు అది ఏవో దోషాల వల్ల అవమానాలు పడింది. ఇప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ మధ్య ఎలా బ్రతుకుతుందోనని మాకు భయంగా ఉందయ్యా. తులసి గురించి మీరు పడే ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. కానీ మీరొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తులసిని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. ఎందుకంటే తులసిని ప్రేమించింది నేను, తనని పెళ్లి చేసుకుంది నేను. తన కష్టసుఖాల్ని పంచుకుని జీవితాంతం తోడుగా ఉండాల్సింది నేను. నేను చెప్తున్నాను కదా మోయ్ గారు, తులసి నాకు ప్రాణం కన్నా ఎక్కువ. మీకు తెలియంది కాదు, ఆడపిల్లకి ఎవరు ఎలా అడ్డుగా నిలిచినా సరే భర్త ఒక్కడు సపోర్టుగా ఉంటే చాలు, ప్రపంచాన్నే జయిస్తుందంటారు. తులసికి మనసా వాచా సర్వదా సతదా నేను అండగా ఉంటాను. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు వెనకుండి అర్జునుడిని నడిపించినట్టు జీవితంలో నేను వెనకుండి తులసిని ముందుకు తీసుకెళ్తాను. అత్తయ్య, సారా తీసుకొస్తాను. సరే. బాబు, ఇప్పటిదాకా గుండెల్లో ఏదో బరువున్నట్టుండేదయ్యా. ఇప్పుడు నీ మాటలు విన్నాక మా తులసి ఎప్పుడు బాగుంటుందనే నమ్మకం మాకు ఏర్పడింది. ఇక కుటుంబంలో చిన్న చిన్న గొడవలంటావా, అవి జరుగుతూనే ఉంటాయి. కానీ నీలాంటి భర్త తోడుంటే అదే గెలుస్తుంది. అవునయ్యా, ఇక నువ్వే మా భరోసా. కట్టె కాలే వరకు ఈ సిద్ధు తులసి వెన్నంటే ఉంటాడు, నన్ను నమ్మండి. ఇంతకాలం తమ్ముడిగా వచ్చి వెళ్ళాను, ఇప్పుడు ఇంటి అల్లుడిగా వస్తాను. నాకు మీ ఇద్దరు ఆశీర్వాదం కావాలి. ఒకసారి నువ్వు ఇలా రాక మాయర్, మీరు కూడా. నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో వర్తిల్లండి. వస్తానక్క. అప్పుడు విసిరి కొడితే కనీసం మీరైనా వెనక్కి తీసుకొచ్చారు. ఇప్పుడు పడేస్తే వీధి పాలవుతుందేమో, ఆలోచించండి. ఎందుకని అన్నీ అలా నెగిటివ్గా ఆలోచిస్తావు? కాస్త పాజిటివ్గా ఆలోచించు. సారిస్తే కీర్తి వస్తుంది అనుకుంటున్నాడు వీడు. రండి బాబు, రండి. పద బాబు.
వెళ్ళొస్తాను. అలాగే బాబు. మంచిది బాబు. మేడం ఆ మేడం కొరియర్ వచ్చింది మేడం. ఎవరికి? బసవరాజు గారికి మేడం. సరే ఇవ్వండి. సైన్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఏంటిది? ఏదో కొరియరు మీ పేరు మీద వచ్చింది. ఒరే బసవా, ఏంట్రా? ఏమైంది? ఏంట్రా అది? హైకమాండ్ నుంచి లెటర్ వచ్చిందమ్మా. నాకు ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ పదవి క్యాన్సిల్ చేశారు. అదేంట్రా? కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేస్తారనుకున్నాను గాని క్యాన్సిల్ చేస్తారని అనుకోలేదురా. ఏమండి, కాఫీ. ఏమైందండి? ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏదైతే జరగకూడదని భయపడ్డామో అదే జరిగింది. వస్తుందనుకునే ఎమ్మెల్సీ పదవి కూడా రాకుండా పోయింది. నేనప్పుడే అనుకున్నాను, ఈ నష్ట జాతకురాలి చేతుల మీదుగా ఇచ్చింది అంటే అది శుభవార్త ఎందుకు అవుతుందిరా? ఎందుకు అవుతుంది?